బ్లాగ్ తీద్దామంటే ఫోనే ఆన్ కావట్లేదు. అందుకని అయితే ఇక ఫోన్ ఆన్ కావట్లేదు. వీడు వచ్చి పిలిచిండు. ఇగో ఇప్పుడు కూడా ఫోన్ అయితే బంద్ అయింది కానీ రికార్డింగ్ అవుతుంది. ఫోన్ ప్రాబ్లం ఫుల్ ఉంది. ఇప్పుడైతే ఫోన్ అయితే చేయించుకొని వస్తాం గాయస్. ఫోన్ అయితే ఇప్పుడు ముందలంగా స్క్రీన్ ఏం నడుస్తలేదు. అయితే గాయస్ ఇప్పుడైతే పోయి నేనైతే ఫోన్ అయితే చేయించుకుంటా. ఎందుకంటే ఫోన్ కండిషన్ ఏం బాగాలేదు. స్క్రీన్ అయితే పోయింది నాది. హలో గాయస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గాయస్ ఈరోజు అయితే నేను స్కూల్కి డుమ్మా కొట్టిన. సాటర్డే ఉంది. నిన్న అలసిపోయినా, ఆడకపోయినా కానీ అలసిపోయినా. అయితే డుమ్మా అయితే కొట్టిన. వీళ్ళిద్దరు లంచ్ అని చెప్పి వచ్చారు. ఒకటి కెమెరా పట్టుకుని ఒకటి కైట్, మా ఇంటి పైన కైట్ ఎగరేసింది గాయస్. నేను ఎగరేసిన ఫస్ట్. ఆడు అనుమతి చూడండి గాయస్ ఇట్లా పెట్టి ఎగరేసింది ఎండకి. ఓ గాయస్ ఇగో ఈ వీడియో అయితే పక్కా పోయి మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్కి అయితే చూపిస్తాను నేను. ఎందుకంటే లంచ్ అని చెప్పిండు, వచ్చిండు, కైట్ ఎగరేసిండు. మంచిగా క్లియర్గా చూపింది. అంత క్లియర్ సరిపోతుంది. ఓ కైట్ అయితే పైన ఎగరేస్తుంది గాయస్. దించుతున్నా ఎగరేసినా ఇంక ఎగరేనికి వస్తలే గాయస్. నేనే ఎగరేసిన ఫస్ట్ అయితే కైట్. నేను ఎగరేసి చూసి వచ్చి వీళ్ళు ఎండ కొడుతుంది. దించుకునే టైంకి వస్తే వీళ్ళైతే ఎగరేస్తారు. ఇప్పుడు వీళ్ళ కోసం స్కూల్ దాకా అయితే పోతా గాయస్ నేను. భగవానికి అయితే మంచి కైట్ ఎగరేమని ఇచ్చేసి దించేసిండు. వాడు కొంచెం దించితే మనం కొంచెం రిచ్ కిడ్ అనుకోకండి. దొరికిన కైట్లు ఇవన్నీ దొరికిన కైట్లు వాటికి చింపేసిన. పండగ అయిపోయింది వాటికి, ఏమనుకోకండి దీనికి. వాడు చింపేసిండు. ఇప్పుడు ఆయనకైతే నేను కొడతా, వీడియోలో అయితే కొడతా గాయస్. వాడైతే బయటికి పోయిండు, చూపిస్తా మీకు. మాయమైపోయినా గేట్లు కూడా మంచిగా. సో గాయస్ ఇగో ఆ గేట్లు కూడా వెళ్ళేది ఉరుక్కుంటా పక్క గల్లీలోకి వెళ్ళిపోయిండు. అదే గల్లీలు ఉంటాడు. గర్ల్స్ హాస్టల్ ఉంటాడు గాయస్. ఆడు గర్ల్స్ హాస్టల్ వాళ్ళదే ఉంటాడని కాదు, వాళ్ళే కొనుక్కోరు దాన్ని. అంటే వేరే వాళ్ళది అయితే కొనుక్కోరు గాయస్. ఎంతనో 7 lakhs ఏమో చెప్పిండు. అదే హాస్టల్లో ఉంటాడు వాడు. ఇక వాడు చేపలు కూడా పెంచుతాడు చెప్పిన కదా. చేపలు చూపిస్తా ఉన్నాయి. నేను రోజు అప్డేట్ ఇస్తున్నాను కదా ఈ చేప అనేది. ఈరోజు చూపిస్తా. ఈరోజు మంచి కెమెరామ్యాన్ దొరికిండు. అరే చెప్పుల కానీ దగ్గర అంటాను అలా ఖరాబ్ అవుతుంది. వాయిస్ రాదు గాయస్. చేపలు మీకు ఇవంతా గలీజ్ అనిపించచ్చు, ఎందుకంటే పైన చెట్టు ఉంది. పైన అయితే చెట్టు ఉంది అందుకని. ఇప్పుడైతే మా ఇంట్లో అయితే మా మమ్మీ నా బ్లాగ్ చూస్తుంది. నా బ్లాగ్ చూస్తుంది. అయితే గాయస్ స్కూల్కి అయితే పోతాం ఇప్పుడు. వీడు కూడా ఉండు, కెమెరా పట్టుకొని తప్పించుకుంటుండు. వీడు కూడా ఉండు. ఇంకోటి బయటికి పోయిండు. నేనైతే మా బిల్డింగ్ మీద అయితే చాలా రోజుల తర్వాత ఎగిరేసిన కైట్. అంటే చిన్నప్పుడు ఎగిరేసిన కానీ కష్టం మీద. కొంచెం పెద్ద అయినాక శాత కావట్లేదు కైట్. ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద, ఆ బిల్డింగ్ల మీద ఎగరేస్తా. ఇప్పుడైతే మా బిల్డింగ్ మీద ఎగరేసినాక వీళ్ళు వచ్చిర్రు, ఎగిరేసిర్రు, కైట్ చిన్నగొట్టిర్రు, మొత్తం చిన్నగొట్టేసి. ఇగో ఇదే అలా హాస్టల్. ఆడ నుంచి అయితే వచ్చేసినాం. ఆడైతే వస్తలేడు, తినలేదంటే ఇంకా. ఇగో ఇదే బిల్డింగ్ మీద అప్పుడు కైట్ ఎగరేసిండే. ఇగో ఇదే గల్లీలో పోయి అప్పుడు కైట్లు కూడా తెచ్చుకున్నాం. గాయస్ 8th క్లాస్ గ్యాంగ్ మొత్తం అయినే ఉంది. ఫస్ట్ టైం వచ్చిన నేను. నాకేం గాయస్ ఇగో నేనైతే స్కూల్ పోయి దారేది. నిన్న కూడా వచ్చింది ఇడికెళ్ళి చూపించిన. ఇడికెళ్ళి వచ్చిన. నేనైతే ఈరోజు స్కూల్ అయితే ఎగ్గొట్టిన బ్లాగ్ చేయడానికి. అంటే ఏం కాదు, ఫ్రెండ్స్ అందరం ప్లాన్ వేసుకున్నాం పోద్దని. అట్లా అని చెప్పి పోలేదు. అయినా ఈరోజు ఏముండదు, మార్చ్ 1st అని అమ్ముతారు. అది ఎట్లా అని వచ్చు. పోయినసారి కూడా వేసినాం ఇండిపెండెన్స్ డేకి. మళ్ళీ ఏమంటారు అది వచ్చు. కానీ కొంచెం మనకు కూడా సమ్ టైమ్స్ హాలిడేస్ వాంట్. స్కూల్ ముందరికి అయితే వచ్చినాం. నేనైతే స్కూల్ లోపలికి నేను లోపలికి పోతే టీచర్ వాళ్ళు తిడతారు ఎందుకు రాలేదని. దీన్ని మాత్రం లోపల దాకా వదిలేసి వెళ్ళిపోతాను నేను. స్కూల్కి రాను. అప్పుడైతే ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తారు స్కూల్లో. పైన అయితే గేమ్స్ ఆడుతారు. ఈ సందులలో కూడా రాసుకోరు పైన. చాలా సేపు నిలబడ్డా కానీ ఓడోసలే టీచర్ క్లాస్ చెప్తుంది అనుకుంటా. నేనైతే మొన్న మా ఫ్రెండ్ బర్త్డే చేసిన ఆడికైతే పోతున్నా. ఆడికి పోయి ఆడు ఉండవలేదు చూసేసి వస్తా. మళ్ళీ ఇంటికే పోతా రిటర్న్. గల్లీలకైతే వచ్చినాం. ఇంట్లో కూడా ఉంటాడు కానీ అదైతే ఊరికి పోయిండంట. ఇంట్లో అన్నైతే ఇల్లు వాడు ఉండలేదు పిలుస్తా. మనోడైతే క్రికెట్ చూస్తుండు లైట్లన్నీ బంద్ చేసుకొని. వసంత పంచమి ఉంది.
అయితే మా స్కూల్లో అయితే పూజ అవుతుండే, అంటే పూజ మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోకుంటే సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఛానల్కి. ఆడ పార్క్లో పెట్టరా, పార్క్లో పెట్టు. మా దోస్తాన్ ఫోన్లో అయితే కొద్దిసేపు నా ఐడి చూసి కొన్ని వీడియోస్ చూసినాం టీవీలో, మళ్ళీ కొన్ని యానిమీస్ కూడా చూసినాం. టోక్యో రివెంజర్స్, మాకు కొన్ని మర్చిపోయినా, టోక్యో రివెంజర్స్, డీమన్ స్లేయర్ అని చూసి కమెంట్ చేయండి గాయ్స్. రూమ్ అవుతున్నాం, ఇంటికెళ్ళి అయితే కొన్ని పట్టుకొని వచ్చినాం. ఆడ మొక్కలు అని పట్టుకొని వచ్చినాం. ఇప్పుడైతే పొద్దుగాల పోయినప్పుడు ఉండే వీడు, ఇప్పుడు 4 అయింది, స్కూల్ వాళ్ళు అందరు వచ్చే టైంకి పోతున్నాయి. ఇప్పుడు ఇంటికి నేను పొద్దున్న నుంచి ఏంది ఇప్పుడు పోయి తింటా గాయస్. ఇంటికి అయితే వచ్చినా, ఇప్పుడైతే అన్నం తింటా నేను గాయస్. స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే అన్నం తిన్నా కదా, కొద్దిగా పండుకొని లేచినాక బ్లాగ్ తీద్దామంటే ఫోనే ఆన్ కావట్లేదు. అందుకని అయితే ఇక ఫోన్ ఆన్ కావట్లేదు. వీడు వచ్చి పిలిచిండు. ఇప్పుడు కూడా ఫోన్ అయితే బంద్ అయింది కానీ రికార్డింగ్ అవుతుంది. ఫోన్ ప్రాబ్లం ఫుల్ ఉంది. ఇప్పుడైతే ఫోన్ అయితే చేయించుకొని వస్తాం గాయస్. ఫోన్ అయితే ఇప్పుడు ముందలంగా స్క్రీన్ ఏం నడుస్తలేదు. వీడైతే కైట్ ఎగరేస్తుండు, ఇంటి పైన వచ్చి కైట్ ఎగరేస్తాడు వీడు. అంటే ఎగిరేసి ఇచ్చిందే నేను, కానీ బ్లాగ్ ఏం తీస్తలేదు దాని గురించి. అయితే గాయస్ ఇప్పుడైతే పోయి నేనైతే ఫోన్ అయితే చేయించుకుంటా, ఎందుకంటే ఫోన్ కండిషన్ ఏం బాగాలేదు. స్క్రీన్ అయితే పోయింది నాది. చేయించుకొని కూడా ఎంతైతే చేపిస్తాడో చెప్పాడు మా డాడీ అయితే. అడగానే అయితే అడుగుతా పోతా, చేపిస్తాడు. చుట్టుకోరా వాడు బ్లాగ్ తీసినప్పుడు మాట్లాడకు. గాయస్ ఫ్రీగా గివే నాకు నచ్చవు, చెప్తున్నా కూడా బ్లాగ్ తీస్తున్నాను కాదని మాట్లాడుతారు. అయితే ఇప్పుడైతే ఫోన్ చేయించుకొని పోతా. ఫోన్ నడిస్తే బ్లాగ్ తీస్తా, ఆడైతే ఫోన్ అయితే నడుస్తలేదు కాబట్టి బ్లాగ్ అయితే తీసలేం గాయస్. అనుకోకండి, నెక్స్ట్ ఎప్పుడన్నా తీద్దాం పోయినప్పుడు. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. అయితే లైక్ అయితే చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.